కీర్తనలు 6వ అధ్యాయం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపక ఎందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతారు? నేను మూలుగుచూ అలసి ఉన్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోచున్నది. విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోడి. యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు. కీర్తనలు ఈ 150 అధ్యాయాల్లో 7 అధ్యాయాలు ఒక వ్యక్తి పాపం చేసి పశ్చాత్తాపడి దేవుని ఎదుట తన పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని కృపను కోరుతూ రచించినటువంటివి 7 కీర్తనలు ఉన్నాయి. వాటిలో ఇది మొదటిది. 6వ అధ్యాయం, 32వ అధ్యాయం, 38వ అధ్యాయం, 51వ అధ్యాయం, 102వ అధ్యాయం, 130వ అధ్యాయం, 143వ అధ్యాయం. ఈ అధ్యాయాలన్నీ కూడా ఒక వ్యక్తి పాపము చేత ఒప్పించబడి, పాపము చేసిన దాన్ని బట్టి ఒప్పించబడి, ఆత్మచేత ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ప్రభు యొక్క కృపను కోరుతూ రచించినటువంటి కీర్తనలు. ఈ కీర్తన దావీదు రాసినట్లుగా పైన మనం చూస్తాం శీర్షికలో. తర్వాత ఈ కీర్తనకు నేపథ్యం 2 సమూయేలు 12వ అధ్యాయంలో చూడవచ్చు. ప్రవక్త అయినటువంటి నాతాను దావీదు తను చేసినటువంటి పాపాన్ని బట్టి దేవుడు తనతో నాతాను ద్వారా మాట్లాడినప్పుడు, ఒప్పించబడినప్పుడు, దేవా, నేను నీకు విరోధముగా పాపం చేసి ఉన్నానని చెప్పి ఆ పాపం నుంచి తప్పించమని లేక క్షమించమని కోరుతూ రాసినటువంటి కీర్తన. దానికి మునుపు అతడు చేసినటువంటి పాపం ఒకటి ఉరియాను చంపించడం, రెండవది ఉరియా భార్యను అయినటువంటి బెత్షెబాను తన భార్యగా తీసుకోవటం. ఆ 2 విషయాలు కూడా ధర్మశాస్త్ర ప్రకారంగా దానికి ఇంకా వేరైనటువంటి పరిహారం లేదు. ఎవరైనా సరే ఒక వ్యక్తిని ఒక ప్రణాళిక చొప్పున అతని యొక్క ప్రాణాన్ని కనుక తీసినట్లయితే దానికి ప్రాయశ్చిత్తం కేవలం మరలా ఇతని ప్రాణాన్ని తీసుకోవటమే. అటువంటి స్థితిలో అంటే ఉరియా యొక్క ప్రాణాన్ని ఆ విధంగా తన యొక్క సైన్యాధిపతి అయిన యోవాబు చేత ఉరియా మరణాన్ని ముందుగానే ప్లాన్ చేసి ఒక ప్రణాళిక చొప్పున దావీదు అతన్ని చంపించాడు. దానికి ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే ఇంకా ఎటువంటి పరిహారం లేదు, కానీ కేవలము ఇతని ప్రాణం తీసివేయబడటం మాత్రమే. అది నాతాన్ అనే ప్రవక్త వచ్చి అతన్ని గద్దించినప్పుడు అతడు ఏ విధంగా పశ్చాత్తాపడి తన పాపం విషయమై ఒప్పుదలలోనికి వచ్చి దేవుని ఎదుట ప్రార్థించి క్షమాపణ కోరుతూ కీర్తనలు లేక ప్రార్థన తెలియపరిచాడు. ఆ ప్రార్థనే ఈ కీర్తన. మొదటి వచనం: యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తను దేవుని యొక్క ఆత్మ చేత ఒప్పించబడి లేక దేవుని యొక్క వాక్యం ద్వారా ఒప్పించబడినప్పుడు తను చేసినటువంటి దేవునికి విరుద్ధమైన కార్యాలన్నిటి నిమిత్తమై కూడా ఆత్మ యొక్క తాకిడి చేత ఒప్పుదలలోనికి వస్తాడు. మరి దేవుడు యొక్క పరిశుద్ధతల యొక్క వెలుగులో తన యొక్క ప్రవర్తనను సరిచూసుకుంటున్నప్పుడు తను ఎంతగా శిక్షకు పాత్రుడనేటువంటిది గమనించగలుగుతాడు. ఆ గమనించినప్పుడు మరి దేవుని యొక్క శిక్ష అతని మీదకు వస్తుందనేటువంటి దాన్ని తెలుసుకున్నవాడై మరి దేవుని ఎదుట దీనత్వంతో మొరపెడుతున్నాడు. దేవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము.
ఎందుకంటే మరి పాపం చేసినటువంటి మరి ప్రాణం దానికి తగినటువంటి పరిహారం చెల్లించాలి. కానీ ఇప్పుడు దావీదు చేసినటువంటి పాపానికి బదులు ప్రాయశ్చిత్తం ఏమీ లేదు. అందువల్ల అతను చెప్తున్నాడు, నువ్వు నన్ను గద్దించి శిక్షించవద్దు. తర్వాత వచనాల్లో చెప్తాడు ఏం చేయాలనేది, ఏం కావాలని కోరుకుంటున్నాడు. 2వ వచనం, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. ఒక పక్షంగా తను చేసినటువంటి పాపం, రెండవది దేవుడు ఏ విధంగా అయితే శిక్షిస్తాడో ఆ పాపానికి తగినటువంటి విధంగా అది గుర్తుంచి, అది 2వ వచనం ఆఖరిలో చెప్తున్నాడు, నా ఎముకలు అదురుచున్నవి. అంటే శరీరంలో కూడా మరి తనకు దేవుడు శిక్షించబోయేటువంటి శిక్షకి గుర్తు చేసుకొని దేవుని యొక్క పరిశుద్ధత కొలబద్దలో గనక మరి మనం పాపం చేసినటువంటి వ్యక్తి కొలవబడినప్పుడు ఎటువంటి శిక్ష తన మీదుగా రాబోతుందో తను ఎరిగిన వాడై తన శరీరంలో ఉన్నటువంటి ఎముకలు కూడా అదురుతున్నాయని చెప్తున్నాడు. దానికి 2 విషయాలు జరగవచ్చు. ఒకటి, దేవుడు తన ఉగ్రత చేత పాపం చేసినటువంటి వ్యక్తిని శిక్షించవచ్చు. మరి ఉరియా ప్రాణాన్ని తను తీశాడు కాబట్టి తన ప్రాణం దానికి బదులుగా తీయబడవచ్చు దేవుని చేత. అలా కాకుండా దావీదు దేవుని యొక్క కృపను, దయాళుత్వాన్ని, కృపా బాహుళ్యాన్ని గుర్తెరిగిన వాడు కనుక నన్ను కరుణించమని ప్రార్థిస్తున్నాడు. మామూలుగా అయితే అతడు చనిపోవలసింది, కానీ అలా కాకుండా మరి పాపం చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా చనిపోవలసి ఉండగా దానిలో నుంచి బయటికి రాగలిగినటువంటి మార్గాన్ని దేవుడు పాత నిబంధన కాలంలో కూడా అనుభవించినట్లుగా ఈ కీర్తనలో చూస్తాం. మరి నూతన నిబంధనలో కూడా మనందరం కూడా దేవుని ఎదుట వ్యతిరేకంగా జీవించి దేవునికి వ్యతిరేకంగా నడిచిన విధానాలన్నిటిని బట్టి కూడా నిజంగా దేవుని యొక్క ఉగ్రతకు, శిక్షకు మనందరం కూడా పాత్రులమే. కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరం కూడా కృప వెంబడి కృపా సత్యాన్ని ప్రకటించిన వాడుగా, సశరీరుడిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం నూతన నిబంధనలో. అదే పాత నిబంధనలో కూడా దావీదు అటువంటి దాన్ని అనుభవించాడు. ఇప్పుడు నా యొక్క ఎముకలు కూడా అదురుచుండగా నువ్వు నన్ను కరుణించుము, అంటే నా పాపం అంతటిని కూడా క్షమించుమని అడుగుతున్నాడు. మనం ఎప్పుడైనా సరే దేవుని యొక్క ఆత్మచేత ఒప్పించబడి దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి ప్రతి ఒక్క జీవితాన్ని దేవుడు మన గమనంలోనికి తీసుకొచ్చినప్పుడల్లా ఆయన పరిశుద్ధమైనటువంటి వెలుగులో మనం పరీక్షించుకుంటూ ఒప్పుకోలుతో వచ్చి ఆయన యొక్క కృపను కోరుకున్నప్పుడు ఆయన మన పాపములను క్షమించేవాడుగా ఉన్నాడు. 3వ వచనం, నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నువ్వు ఎంతవరకు కరుణింపకందువు. 2వ వచనంలో తన యొక్క శరీరంలో జరుగుతున్న మార్పులు ఏదైతే ఉన్నాయో అవి చెప్తున్నాడు. 3వ వచనంలో నా ప్రాణము బహుగా అదురుచున్నది అని, ఈ ప్రాణం మన యొక్క హృదయం, మన యొక్క మనస్సు, తర్వాత మనం ఏదైతే ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మక శక్తి అవన్నీ ఉన్నాయో దానికి ఆ 3 కలిపినటువంటిదే మన ప్రాణం. ఆ ప్రాణం కూడా అదురుతున్నది. అంటే దేవుడు ఏమి చేయొచ్చు, ఏమి చేయగలడు, ఏమి చేస్తాడు అని తలుచుకున్నప్పుడు దానిలో వచ్చేటువంటి ఒక చర్య మన శరీరానికి కూడా వ్యాపించి ఎముకలు కూడా అదురుతున్నాయి, మనలో ఉన్నటువంటి మనసు కూడా లేకపోతే ప్రాణం కూడా అదురుతున్నది అని చెప్తున్నాడు. అంటే తను చేసినటువంటి పాపాన్ని నిమిత్తమై ఒప్పించబడి దేవుడు తన పక్షంగా చేయగలిగినటువంటి కార్యం చూసినప్పుడు పాపం విషయమైన పశ్చాత్తాపాన్ని బట్టి, దేవుడి యొక్క తన పరిశుద్ధమైనటువంటి కార్యం ద్వారా జరిగించబోయే తీర్పును బట్టి, ఆ 2 విషయాలను బట్టి కూడా తన ప్రాణము, తన శరీరము 2 కూడా అదురుతున్నట్లుగా చెప్తున్నాడు. అంటే అటువంటి ఒప్పుకోలుతోటి రాగలిగినటువంటి హృదయాన్ని దావీదు జీవితంలో మనం చూస్తాం. మనం చాలాసార్లు పాపం చేసి ఉన్నామనేటువంటి భావన కలిగి ఉంటున్నప్పటికీ ఈ ఒప్పుకోలు ఎంత లోతుగా ఇక్కడ అతని జీవితంలో కనబడుతున్నదంటే దాని యొక్క ప్రభావం శరీరంలోనూ తన ప్రాణంలోనూ రెండింటిలోనూ కనబడుతున్నాయి. అంటే ఎంతో లోతుగా ఒప్పించబడిన వాడై, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి తీర్పును గ్రహించిన వాడై, దేవునికి వ్యతిరేకంగా తను జీవించిన జీవితం కానీ చేసిన కార్యాలు కానీ కనబడుతున్నప్పుడు దాని యొక్క లోతైనటువంటి పర్యవసానాన్ని గుర్తెరిగి ఆ ఒప్పుకోలుతో ప్రభువు దగ్గరికి వస్తున్నాడు. 4వ వచనం,
యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. అంటే తిరిగి రమ్ము అంటే మాటకు అర్థం ఏంటంటే, అంతకు మునుపు కూడా దేవుడి యొక్క కృపను అతడు ఆ విధంగా అనుభవించినవాడు. తనకు చేసినటువంటి పొరపాట్లలో కానీ, పాపాల్లో కానీ ఆ విధంగా దేవుడు తనని తిరిగి స్థిరపరిచి తనతో సంబంధాన్ని నెలకొల్పినవాడు. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. వీటన్నిటిలో కూడా నేను ఎప్పుడైనా ఒక మంచి కార్యం చేసి ఉంటే దాన్ని బట్టి అయినా నువ్వు నన్ను గుర్తు చేసుకో, నేను నమ్మకస్తుడు నేను చెప్పటం లేదు. అంటే తను చేసినటువంటి పాపం, తనలో ఉన్నటువంటి పడిపోయినటువంటి పాత పురుషుని యొక్క స్వభావం ఎంత దౌర్భాగ్యమైనది అంటే, దాన్ని చూసుకున్నప్పుడు కేవలము దేవుని కృపను మాత్రమే మనందరము రక్షించబడగలమనేటువంటి విషయాన్ని దావీదు తన జీవితం ద్వారా నిజంగా వారి పాపములు లేక దేవునికి వ్యతిరేకంగా నడిచినటువంటి జీవన విధానాన్ని ఆత్మచేత ఒప్పించబడినటువంటి ప్రతి వ్యక్తి చెప్పగలిగినటువంటి మాటలు అవన్నీ కూడా. అంటే మరలా నేను చేసినటువంటి పాపక్రియ ద్వారా నీతో సంబంధాన్ని, నీతో నడవగలిగిన దాన్ని, నీ వెలుగులో జీవిస్తూ నీతో సహవాస కలిగి ఉండవలసినటువంటి దాన్ని పోగొట్టుకున్నాను, దానిలోనికి మరలా నీ కృప ద్వారా నన్ను తీసుకుని రా అని చెప్తున్నాడు. 5వ వచనం, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళంలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. ఈ మరణము అనేటువంటిది పాతాళం అనేటువంటిది ఈ శరీరంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళినటువంటి వాళ్ళు ఉండేటువంటి స్థలం. కీర్తనలు 49వ అధ్యాయంలో రాయబడింది, అది 14-15 వచనాల్లో. మరణం అనేటువంటిది వారికి అక్కడ కాపరిగా ఉండేటువంటి వాడని అర్థం. లేకపోతే ఇంకొకటి చెప్పచ్చు ఏంటంటే, మరణం అనేటువంటిది ఇక్కడున్నటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టి వేరైనటువంటి స్థలంలోనికి మనిషి వెళ్ళి ఉండేటువంటిది. లేకపోతే అక్కడ దేవుని ఎదుట ఈ లోకంలో జీవించినటువంటి స్థితిలో చూడనటువంటిది. పాతాళం అనేటువంటిది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అందరూ వెళ్ళి ఉండవలసినటువంటి స్థలమైనది. అక్కడ ఏమవుతున్నది, ముందు చెప్పబడిన 2వ వచనంలోనూ 3వ వచనంలోనూ చెప్పబడినటువంటి అంశాలు అంటే శరీరము, ప్రాణము ఆ రెండు వేరు చేయబడతాయి. ఆ మరణము, పాతాళం అనేటువంటి స్థితి ఎటువంటిదంటే శరీరము, ప్రాణము రెండు వేరు చేయబడినటువంటి స్థితి. ఈ ప్రాణం అనేటువంటిది ఒక శరీరాన్ని ఆవరించుకొని ఈ లోకంలో ఉంటున్నప్పుడు మాత్రమే దేవునితో ఎటువంటి సంబంధంలోనికి, పశ్చాత్తాప సంబంధంలోనికి, తిరిగి పునరుద్ధరించబడిన సంబంధంలోనికి, దేవునికి స్తుతులు చెల్లించగలిగిన సంబంధంలోనికి, లేకపోతే దేవుడిని ఏ విధంగా ఘనపరచగలిగి తన జీవితంలో మరి ప్రభువుతో సంబంధంలోనికి రాగలిగినటువంటి జీవితంలోనికి ఉండగలదో అటువంటి జీవితంలోనికి ఆ శరీరము, ప్రాణము రెండు కలిసి ఉన్నప్పుడు జరిగే విషయాలు. అవి విడిపోయినప్పుడు అంటే పాతాళం స్థితిలో ఆ రెండు విడిపోయినటువంటివి. శరీరం ఎక్కడ విడిపోయింది, ప్రాణం అక్కడికి వెళ్ళిపోయింది. మరలా తిరిగి అక్కడ ఉన్నటువంటి ప్రాణం మహిమ కలిగిన శరీరాన్ని ధరించుకొని బయటికి రాగలిగినప్పుడు మాత్రం అది ఒక వేరైన స్థితి. అప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ప్రాణములన్నిటికీ కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి విధంగా శరీర సంబంధమైనటువంటిది, శరీరం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి శరీరం ఉండదు, అక్కడ వేరైనటువంటి స్థితి. ఆ స్థితిలో ఇప్పుడు నేను ఏ విధంగా నీకు స్తుతులు చెల్లించగలను అటువంటిది లేదు. కనుక నేను చేసినటువంటి తప్పుకి నా శరీరము ప్రాణము రెండు కూడా వేరు చేయబడి నేను అక్కడికి వెళ్ళాలి. కానీ ఒకవేళ నేను అక్కడికి వెళ్ళినట్లయితే నేను ఏ విధంగా నువ్వు నన్ను ఇక్కడ ఉండగా తిరిగి పునరుద్ధరించగలవో, నీతో మరలా సహవాసంలోనికి నీ కృప ద్వారా తీసుకుని రాగలవో, అటువంటి స్థితిలో పునరుద్ధరించబడిన తరువాత, విడుదల పొందిన తరువాత నీ కృపను మరింతగా రుచి చూచిన వాడాన్ని నేను స్తుతించగలను. అటువంటి స్థితిలో అటువంటి దాన్ని నేను అక్కడ చేయలేను. కనుక నన్ను కరుణించుమని చెప్తున్నాడు. 6వ వచనం, నేను మూలుగుచూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలగొట్టుచున్నాను. నా కళ్ళీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఈ 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో తన శరీరంలో ఉన్నటువంటి ఒక అంగాన్ని గురించి చెప్తున్నాడు, ఒక అవయవాన్ని గురించి. అది మన కళ్ళు. ఈ కళ్ళు అనేటువంటివి దేవుడు మనకి దృష్టి అంటే చూడగలగటానికి ఇవ్వబడినటువంటి మన శరీరంలో ఉంచబడిన ఒక అవయవం.
దాని వెనక ఉన్నటువంటి నరాలు అవన్నీ కూడా మెదడు ద్వారా ఆ నరాలన్నీ కూడా కనెక్ట్ చేయబడి చక్కగా పనిచేస్తూ తను ఈ లోకంలో చూసినటువంటి విషయాలు కనెక్ట్ చేయబడినటువంటి నరాల ద్వారా మెదడుకు అందించి వాటిని చూడగలగటానికి పనికొచ్చి తర్వాత చూచినటువంటి విషయాల గురించి ఆలోచించే విధంగా మన మెదడుని పనిచేసేటందుకు పనికొచ్చేటువంటివి అవి. అయితే దాంట్లో ఇంకొకటి కూడా ఉన్నది. మన హృదయంలో మసలుతున్నటువంటి ఏదైనా సరే రాగద్వేషాలు లేక పాపం యొక్క ఒప్పుదల కానీ లేక హృదయం యొక్క సంతోష స్థితిని కానీ ఆ రెండింటిని తెలియపరచడానికి కూడా మన హృదయంలో జరుగుతున్నటువంటి విషయాలను కూడా కళ్ళు బయటికి తెలియపరుస్తాయి. మామూలుగా అయితే బయట ఉన్న విషయాలను మనం చూచి లోపలికి పంపించి ఆ శరీరం ఆలోచనలు వాటన్నిటిని గురించి చేయగలిగినటువంటి విధంగా పనిచేయడానికి పనికొచ్చేటువంటి సాధనం కన్ను. అలా కాకుండా లోపల ఏదైతే మసలుతున్నదో మన రాగద్వేషాలు కానీ మన భావాలు కానీ లేక మన యొక్క ఇంకా అసూయ మత్సరము వాటితో కూడినటువంటి ఆలోచనలు కానీ లేక పశ్చాత్తాపంతో కూడినటువంటి మనసు కానివ్వండి, ఆ సమ్మిళితమైనటువంటి ఈ వాటన్నిటినీ కూడా మనం కొన్నిసార్లు మాటలతో చెప్పలేనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు అంత మునుపు అయితే కంటి నుంచి సూచనలన్నీ కూడా మెదడులోనికి వెళ్ళి ఆ మెదడు వాటన్నిటిని కూడా ఆలోచించి తిరిగి మరలా మన శరీరం ద్వారా ఏం చేయాలో తెలియజెప్పేవి. ఇప్పుడు లోపల జరుగుతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా జరిగినటువంటి దాని అంతటిని కూడా అంటే పశ్చాత్తాపం కానీ దేవుని దగ్గర కృప దొరుకుతుందనేటువంటి తలంపు కానీ లేకపోతే ఆ కృపను పొందడానికి నా శరీరంలో ఏ విధంగా లోపల మార్పు జరుగుతున్నదనేటువంటి విషయాన్ని కానీ దాన్ని అంతటిని మరలా మెదడు ఇప్పుడు తిరుగు ఛానల్స్లో అంటే ఇదివరకైతే అంత లోపలికి తీసుకునేది, ఇప్పుడు లోపల జరుగుతున్న దాన్ని కంటి ద్వారా వ్యక్తపరుస్తున్నది. మామూలుగా లోపల జరుగుతున్న విషయాలు మనిషి నోటి ద్వారా మాట్లాడి చెప్తుంటాడు. ఇప్పుడు ఈసారి అలా చెప్పట్లేదు. అంటే నేను నాలో జరుగుతున్నటువంటి లోపల పశ్చాత్తాప సంబంధమైన కార్యం కానీ దేవుని ఎడల భయం కలిగినటువంటి ద్వారా వస్తున్నటువంటి గౌరవ సూచకమైనటువంటి ఒప్పుదల కానీ ఎలా జరుగుతుంది అంటే ఇక నేను మాటలతో వాటిని వర్ణించలేను, కేవలము కన్నీటి ద్వారా మాత్రమే నేను వ్యక్తపరచగలను. అంటే ఎంతో ఆవేశంతో కూడినటువంటి భావోద్వేగాలన్నీ కూడా సమ్మిళితమై ఒక మనిషిలో జరుగుతున్నటువంటి మార్పును గురించి తెలియజెప్పగలిగినటువంటిది ఒక కన్నీటి చుక్క లోపల ఎంత జరుగుతున్నదో మార్పును చక్కగా వ్యక్తపరచగలదు. నేను పైన చెప్పబడినటువంటి వాక్యాలన్నిటిలో కూడా నాలో అంతకంటే నేను ఎక్కువ చెప్పలేకపోతున్నా. ఇప్పుడు నాలో నేను చేసినటువంటి పాపాన్ని బట్టి నాలో జరుగుతున్నటువంటి మార్పు ఏదైతే జరుగుతున్నదో నా కళ్ళు ఇప్పుడు గుంటలు పడ్డాయి, కన్నీటి చేత నా పరుపు తేలిపోతున్నది. అవన్నీ కూడా నేను చేసిన పాపాన్ని బట్టి చివికిపోయినాయి. అంటే ఎంతో అందంగా ఆరోగ్యకరంగా చక్కగా ఉండవలసినవి ఎందుకు చివికిపోయినాయి అంటే నా కళ్ళల్లో ఏదైతే వెనక ప్రక్క దేవుడు కన్నీటి కొరకై ఉంచబడినటువంటి గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆ కన్నీరంతయు కూడా ఆ గ్రంథుల్లో నుంచి ఇంకిపోవుట చేత అవన్నీ కూడా గుంటలు పడి ఇప్పుడు ఖాళీ అయిపోయి అవి చీకిపోయి ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నాలో జరిగినటువంటి పశ్చాత్తాప కార్యానికి గుర్తు ఏంటంటే నువ్వు నా కళ్ళు వైపు కనుక చూచినట్లయితే అవి నీకు అర్థమవుతుంది. ఒకవేళ నేను చెప్పినటువంటి మాటలు నీ సన్నిధికి చేరకపోయినా నీ కృపను నాకు చూపించగలగటానికి నా యొక్క ముఖంలో కనుక నువ్వు చూచినట్లయితే నేను ఏ విధంగా పశ్చాత్తాపడి నీ సన్నిధిలో మూలుగుతున్నాను అనేటువంటిది నువ్వు చూడాలనుకుంటే నేను మాటలతో వ్యక్తపరచలేనటువంటి విషయాలన్నీ కూడా నా కళ్ళు నీకు తెలియజెప్తున్నాయని చెప్తున్నాడు. అంటే ఒక మనిషి మామూలుగా నోటి ద్వారా తన హృదయాన్ని తెలియపరుస్తుంటాడు. ఇప్పుడు అంతకంటే శ్రేష్టమైనటువంటిది మన హృదయం తన భాషతో చెప్పలేనటువంటి విషయాలు మన కళ్ళు చెప్పగలవు. 8వ వచనం, యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు, పాపం చేయువారులారా మీరందరూ నా ఎదురు నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించున్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. కనుక ఎవరైనా సరే ఇప్పుడు నేను చేసినటువంటిది
నేను రాజును కనుక నేను ఏదైనా చేయవచ్చు అని నాకెవరైనా చెప్తున్నట్లయితే వాళ్ళందరూ కూడా నా ఎదురు నుంచి తొలగిపోండి. మనం చాలామంది చూస్తుంటాం. దేవుని దృష్టిలో ఏది పాపంగా ఎంచబడుతున్నదో ప్రతి ఒక్క వ్యక్తి అటువంటి పరిణామంలోనే తన హృదయంలో తన జీవితంలో దేవుడు కొలిచినటువంటి కొలబద్దతో పాపాన్ని కొలవలేకపోతున్నాడు. దావీదు దేవుని యొక్క మనసు కలిగి హృదయానుసారమైన మనుషుడు గనక ఆ పాపాన్ని తను చేసినటువంటి పాపాన్ని ఏ విధంగా దేవుడు పరిగణిస్తాడో అటువంటి విధంగా చూసుకుని దాని విషయమైన పశ్చాత్తాపంతో తన శరీరంతో ప్రాణంతో కంటితో చక్కగా తెలియపరుస్తున్నాడు. అలాంటి ఒప్పుకోలులోనికి రానటువంటి వ్యక్తులు కూడా మన జీవితంలో చాలామంది తారసపడుతుంటారు. విశ్వాసులు కాని వాళ్ళు, దేవునితో సంబంధం లేని వాళ్ళు లోకంలో ఉన్నటువంటి పాపం విషయంలో దేవుడు కోరుతున్నటువంటి సరైనటువంటి పవిత్రమైన జీవితానికి వ్యత్యాసం లేకుండా ఉంటారు. వాళ్ళు కాదు, విశ్వాసులను పిలువబడుతూ కూడా దేవుడు ఏ క్రియను ఎంత వేరైనటువంటి విధంగా పరిగణిస్తాడో పాపంగా, అటువంటి విధంగా ఆలోచించలేకుండా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల గురించి దావీదు చెప్తున్నాడు. కనుక మన జీవితంలో మనం చేసేటువంటి క్రియలన్నిటిలో కూడా ప్రతిదాన్ని కూడా దేవునికి వ్యతిరేకమైనది దేవుడు ఏ విధంగా చూస్తాడో మనం ఆ విధంగా చూడగలిగినటువంటి మనసులోనికి రావాలి. అప్పుడు మాత్రమే దేవుడి నామానికి చెందినటువంటి ఘనత మహిమ మన జీవితం ద్వారా మనం ఆయనకి ఇవ్వగలుగుతాం. అలాంటి ఇవ్వకుండా ఇది పర్వాలేదు దేవుడు క్షమించుతాడు అనుకుంటూ జీవించినటువంటి జీవితాలు అవి దేవుని ఎదుట మరి సార్థకతను తీసుకుని రాలేవు. అందుకని పౌలు రోమాపత్రిక 5వ అధ్యాయంలో చెప్తాడు, మరి ఎక్కడ పాపము విస్తరించనో అక్కడ దేవుని కృప అపరిమితంగా విస్తరించను. అలాగని ఇంకా పాపంలో మనం కొనసాగుదామా? కొనసాగకూడదు. దేవుడు ఏ విధంగా పాపాన్ని చూస్తాడో, పడిపోయిన స్వభావాన్ని చూస్తాడో, దేవుని యొక్క పరిశుద్ధత అనేటువంటి వెలుగులో చూస్తాడో, మరి దేవుని చేత పిలువబడి వెలుగులోనికి రాబడిన మనందరం కూడా అదే పరిధిలో దేవుడు ఏ విధంగా ప్రతిదాన్ని చూస్తాడో ఆ విధంగా చూడగలిగినటువంటి విధంగా వచ్చి పొరపాటున కనుక మనం ఎక్కడైనా సరే అటువంటి పాపస్థితిలో కానీ దేవునికి వ్యతిరేకమైన స్థితిలో కానీ జీవించున్నట్లయితే, లేక జీవిస్తున్నట్లయితే, లేక ఆలోచనలు కూడా మన హృదయంలో ఉన్నట్లయితే వాటన్నిటి నిమిత్తమై ఎంతో ఒప్పుకోలుతో దావీదు చూపించిన విధంగా చూడగలగటం అనేటువంటిది మనందరం చేయాలి. 9వ వచనం, యెహోవా నా విన్నపం ఆలకించున్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు మళ్ళెదరు. ఇప్పుడు చెప్తున్నాడు, నేను అటువంటి పశ్చాత్తాపంతో చేసిన ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. నాతాను చెప్పాడు, దేవుడు నీ ప్రార్థన ఆలకించున్నాడు, నీ పశ్చాత్తాపాన్ని గుర్తెరిగినాడు, నీ పాపాన్ని నువ్వు తెలుసుకున్న విధానాన్ని ఆయన అంగీకరించున్నాడు, కనుక నువ్వు చావవు అని చెప్పాడు. కానీ దానికి తగిన శిక్ష నీ కుటుంబం వారి ద్వారానే జరుగుతుందని కూడా చెప్పాడు. దాని పరిణామమే తన యొక్క అబ్షాలోము తన కుమారుడికి వ్యతిరేకంగా లేవటం, తన కుమార్తె చెరపబడటం, ఇంకో కుమారుడు హత్య చేయబడటం, ఇవన్నీ కూడా తన కుటుంబంలోనే జరుగుతూ వచ్చాయి. కనుక ఒక మనిషి తన యొక్క ఉద్వేగం ద్వారా చేసినటువంటి పాపం తన జీవితంలో ఎంతో నష్టాన్ని తీసుకొచ్చింది. తను పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తన ప్రాణాన్ని తీయకుండా క్షమించాడు. కానీ ఆ పాపానికి తగినటువంటి శిక్షను తన జీవితంలో అతడు అనుభవించవలసి వచ్చింది. కనుక మనం దేవుని యొక్క మరి పరిశుద్ధతను మనం గుర్తిరిగిన వారమై దేవుడు మనం చేసినటువంటి తప్పులు పాపాలు క్షమించుతాడు అనేటువంటి నిశ్చయితతో ఉంటున్నప్పటికీ ఆ చేసినటువంటి పాపాల యొక్క పర్యవసానాన్ని మనము తప్పించుకోలేము అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. మన పాపాలు క్షమించబడటం అనేటువంటిది వేరు, తర్వాత పాపాలకు తగినటువంటి శిక్షను అనుభవించి మనము పరిశుద్ధత లేక పరిశుద్ధీకరణ అనేటువంటి కార్యంలో సంపూర్ణులుగా చేయబడటం అనేటువంటిది వేరు. మనము పాపాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా రక్షణ పొందక మునుపు చేసిన పాపాలన్నీ కూడా దేవుడు క్షమించి మరలా ఎప్పుడు గుర్తు చేసుకోలేనంతగా తూర్పు నుంచి పడమరికి ఎంత దూరమో అంత దూరంగా వాటిని వేరుపరుచున్నాడు. సముద్రం యొక్క అగాధంలో పడవేస్తున్నాడు. కానీ రక్షణ పొందిన తరువాత మనకు తెలిసి సరైనటువంటి విధంగా జీవించకుండా ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటి విషయమై
దేవుడు తన బిడ్డల దగ్గర కూడా లెక్క తీసుకొని వాటికి తగిన విధంగా ఆయన కోరినట్లుగా ఆయన ఏది ఉచితమని అనుకుంటాడో, ఏది సరైనదని అనుకుంటాడో ఆ విధంగా ఆయన వాటిని మనందరినీ కూడా క్రమశిక్షణలోనికి తీసుకుని వచ్చి పరిశుద్ధత అనేటువంటి దానిలో పాలువారంగా ఉన్నట్లుగా చేసేవాడుగా ఉన్నాడు. కనుక దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా, వాక్యం ద్వారా మనకు తెలియపరిచిన విషయాలన్నిటిలో, చిన్న విషయాలలో కానీ పెద్ద విషయాలలో కానీ అజాగ్రత్తగా మసలుకోకుండా దేవుని యెడల భయం కలిగి క్రమంగా మన క్రైస్తవ జీవితాన్ని పరిశుద్ధతలో ముందుకు కట్టుకుంటూ, నేను పరిశుద్ధుడును కనుక మీరును పరిశుద్ధులైనడని ఆయన పిలువబడినట్లుగా దాని విలువను మనం గుర్తెరిగి సరైన విధంగా జీవించటానికే మనకు హెచ్చరికగా ఉండులాగున ఈ కీర్తనలన్నీ కూడా వ్రాయబడ్డాయి. మనం ప్రార్థన చేసుకుందాం. దేవానికి ఎంతో వందనాలు. మరి ఏ విధంగా తను చేసినటువంటి పాపాన్ని బట్టి మరి ఉరియా విషయంలో కానీ, ఉరియా భార్య అయినటువంటి బత్షెబా విషయంలో కానీ, మరి ఏ విధంగా దావీదు ఒప్పించబడి మీ పరిశుద్ధతను గుర్తు చేసుకొని మరలా తన యొక్క పాపాన్ని అంతటినీ పోగొట్టుకొనగలుగుటకు మీ కుమారుడు కార్చిన పరిశుద్ధ రక్తంలో తన పాపములు క్షమించబడగలవనేటువంటి విషయాన్ని గుర్తెరిగి తను ఇతరులను గాయపరిచి మరి ఎంతో పాపాన్ని చేసి ఉండగా దానికి తగినటువంటి పరిహారం కేవలము మీ కుమారుడైన యేసుక్రీస్తు మా కల్వరి శిలువలో మా కొరకై గాయపరచబడి తను ప్రాణాన్ని బలిగా అర్పించున్నాడు. మరి మేము దానిలో ఉన్నటువంటి కృపను కోరుకుంటూ, అంత మాత్రమే కాకుండా ఆయన తిరిగి లేవటంలో ఉన్నటువంటి ఆ జీవము యొక్క బలాన్ని గుర్తిరిగి పాపం మీద జయం పొంది మరి పాపాన్ని ఓడించినటువంటి శక్తిని కలిగి దినదినము జీవించగలుగుటకు కావలసిన కనికరం చొప్పున మమ్మల్ని నడిపించండి. మేము మీ యొక్క క్రమశిక్షణ యొక్క విలువను కూడా గుర్తెరుగుటకు సహాయం చేయి. మరి మేము తొలగిపోకుండా మా శరీరము ప్రాణము వేరు చేయబడి వేరైన స్థలంలోనికి వెళ్ళక మునిపే మేము ఇక్కడ ఉండగానే ప్రతి దాంట్లో కూడా మీ నామానికి చెందవలసిన మహిమకు తగిన విధంగా మా జీవితాన్ని కొనసాగించుటకు దినదినము కృపను కనపరచు. ఎంతోమంది భక్తులు వారి జీవితాల్లో వారు వెళ్ళిన విధానాల్లో చేసిన పొరపాట్లు, తప్పులన్నిటిని కూడా క్షమించి దానికి తగిన విధంగా వారిని శిక్షించి వారి జీవితాన్ని సరిచేసి మీ ఎదుట నమ్మకంగా నిలబెట్టుకున్నాం. కనుక మా జీవితాల్లో కూడా మీరు ఏదైతే ప్రతి ఒక్కరికి అవసరమైనదో అది జరిగించి మా యొక్క ప్రాణము శరీరము వేరు చేయబడి వేరైన స్థలంలోనికి వెళ్ళక మునిపే మేము మీ ఎదుట పరిశుద్ధమైన వారంగా నమ్మదగినటువంటి మంచి సానికుల వలె జీవించి మా యొక్క జీవిత యాత్రను ముగించుటకు కొనసాగించుటకు సహాయం చేయి. మా ప్రభువు మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.